ఉస్మానియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఈ పద్మశాలలో ఛాన్సలర్లో వీళ్ళు ఎంత కష్టపడతారో చూశాను. మా నాన్న కూడా ఎంతో కష్టపడ్డాడు. సో దానికి ఆ కష్టానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చేయాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేశాను. దీని పేరు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, ఈ పవర్ లూమ్స్లో వచ్చే క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వర్కర్స్ అనే వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఈ ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళు పదే నిలబడి ఫోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కావచ్చు చాలా వస్తాయి. ఈ వెన్నబొక్కలు కావచ్చు, ఈ చేతులు కావచ్చు, ఈ బాగానే పెయిన్ అనేది వస్తుంది. సో దానికి సొల్యూషన్గా ఏమైనా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని చేశాను. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది త్వరగా అవుతుంది. తక్కువ పవర్ తోటే ఎక్కువ ఫోల్డింగ్ అని ఎక్కువ పని అనేది చేయొచ్చు. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, ఏదైనా బట్ట డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ లైట్ అనేది వచ్చేసి ఆ డ్యామేజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మిషన్ ఆఫ్ అయిపోయి ఈ రెడ్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఒక మినిమంగా 1000 పట్టింది. ఈ ప్రాజెక్ట్ అనేది 2 monthsలో తయారు చేశాను. ఇంకా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణరామయ్య బాయ్స్ హై స్కూల్ శివనగర్ పాఠశాలలో మా విద్యార్థి హేమంత్ తన యొక్క నేత కార్మికుల కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి. తన యొక్క నాన్న ఈ ఫోల్డింగ్ని చేయడము అదంతా స్టాండింగ్లో నిలబడి చేసేది. గంటల తరబడి చేయడం ద్వారా ఆ అబ్బాయికి ఒక బెస్ట్ ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఫోల్డింగ్ మిషన్ను కనిపెట్టడం జరిగింది. ఇది చాలామంది నేత కార్మికులకు ఇది మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. ఇది ప్రధానంగా మా యొక్క సైన్స్ ఉపాధ్యాయుల బెస్ట్ టీం ఉంది. దాన్ని ఇంకా ఇన్నోవేషను చేసేసి ఈ మిషన్ని కనిపెట్టడం అంటూ వచ్చింది. అది ఇది ఎంతో ఉపయోగకరంగానూ ఉంటుంది. అలాగే మా పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్స్పైర్లో భాగంగా ఈ వచ్చినటువంటి ఐడియాస్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ పైన కూడా ఎక్కువగా మక్కువ ఉంది. కంప్యూటర్ కూడా ఇన్స్ట్రక్టర్ను ఇచ్చి అన్ని పాఠశాలలో కంప్యూటరు ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగాను ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి బాల్య శాస్త్రీయతను ప్రోత్సహించడానికి ప్రభుత్వము అలాగే దాతలు అందరూ కూడా ముందుకు రావాలని, ఈ అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా వాళ్ళ నాన్నగారు కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. అటువంటి అబ్బాయి మంచి టాలెంట్ ఉన్నటువంటి అబ్బాయినికి ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వము సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.